విజయవాడలోని వరద బాధితుల సహాయార్థం నిమిత్తం ప్రకాశం జిల్లా కలెక్టర్కి గిద్దలూరు నియోజకవర్గ బెస్తవారిపేటకు చెందినటువంటి దివ్యాంగుల సంఘం అధ్యక్షులు పోలూరు వెంకటస్వామి 19,000 రూపాయలు అందజేసి విజయవాడలోని వరదలో చిక్కుకున్న వారికి సీఎం సహాయ నిధి ద్వారా సహాయం అందజేయాలని వారు కోరారు. తాను నేను సైతం అంటూ ముందుకొచ్చి 10,000 రూపాయలకు తనకు వస్తున్నటువంటి పెన్షన్లో ప్రతి నెల పొదుపు చేసుకుని ఈ కార్యక్రమానికి తన వంతు పిలుపునిస్తూ తన తోటి దివ్యాంగులైన తోట నరసింహులు 4,000 రూపాయలు, అలాగే గుండు బొమ్మ రఘు, దాసుబాబు 3,000 రూపాయలు, సోము విజయకుమారి 2,000 రూపాయలు, దూదేకుల సిద్ధయ్య 1,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఒంగోలులో దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడీ గురిజాల అర్చన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. వెంకటస్వామి మాట్లాడుతూ మన చేతనైనంత సహాయం ఇతరులకు చేయాలని, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని కోరారు. చిక్కుకొని ఇబ్బందులు పడుతున్న వారిని మా వంతు మేము చేతనివ్వాలనే ఉద్దేశంతో 19,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. నేనైతే నాకు వస్తున్న పెన్షన్లో ప్రతి నెల కొంత పొదుపు చేసి ఆ డబ్బులను ఇలాంటి కార్యక్రమాల కోసం వినియోగిస్తూ ఉంటాను. కానీ నా హృదయం చాలా కలిసివేసింది. 10,000 రూపాయలు నేను ఇవ్వడం జరిగింది. సహోదరుడు మిత్రుడు తోట నరసింహులు 4,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మిత్రుడు రఘునాథ్ బాబు ఈయన కూడా 3,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇంకో సహోదరుడు 1,000 రూపాయలు, ఇంకో సహోదరి 2,000, మొత్తం కలిపి ఈరోజు 19,000 రూపాయలు మేము ఇవ్వడం జరిగింది. కానీ మేము సమాజానికి ఒక పిలుపునిస్తూ ఉన్నాము. మన వంతు మనము సహాయం చేయాలి. ఇతరులకు ఆపదలో ఉన్న సమయంలో చేయూతనిస్తే బాగుంటుంది. ప్రభుత్వం మీద ఒత్తిడి భారం పడకుండా